శ్రీ ఆనంద సాయి స్వామి గారు. వారు ఈనాడులో అంతర్యామిలో ఆధ్యాత్మిక విషయాలను ఎంతో సరళంగా చక్కని భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలా అరటిపండు ఒలిచినట్లు మనకు అందిస్తారు. ఈరోజు వారు నన్ను చూడడానికి మా ఇంటికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు మేమిద్దరం కలిసి అనేక విషయాల మీద చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. వారితో మా ఇద్దరికి ఈరోజు ఉన్నటువంటి సంభాషణ ఏమిటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీలందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉన్నప్పుడు గురువుగారిని ఏమిటంటారండి మీ ఉద్దేశం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మాస్టర్ చెప్పినటువంటి మాటలు విందాం. మాస్టారు, ఏమిటి మహిళా దినోత్సవాలు? కథా కమామిషు, మీరేమంటారు దీని మీద? మహిళా దినోత్సవం అనేది అన్ని దినోత్సవాలలాగా దీనికి కూడా ఒక దినోత్సవాన్ని పెట్టుకుంటున్నారు. కానీ మహిళ కేంద్ర బిందువు మానవ జీవితానికి. అది లింగభేదం లేకుండా ఈ దృశ్యమానమైన జగత్తు ఈ విధంగా నడుస్తూ పోవడానికి ఆది కారణం, మూల కారణం స్త్రీ. ఆమె లేకుండా ఈ సృష్టి లేదు. అయితే ఇది ఎలా ఉంటుందంటే, అమ్మ అనే పదంలోనే ఉంది. అమ్మ అనేది బీజాక్షరాలతో ఉంది, అందులో మహాశక్తి ఉంది అని చెప్తారు. ఆ శక్తి స్వరూపమే స్త్రీ. ఆ స్త్రీయే దృశ్యమానమైన రూపము అని చెప్తారు. ఏదైతే మీకు సకల చరాచర జగత్తు కనిపిస్తూ ఉందో, కనిపిస్తుందంతా కూడా అమ్మతనమే, మాతృత్వమే, స్త్రీశక్తే. దేవి సర్వభూతేషు మాతృరూపేణ శక్తి రూపేణ అంటుంటాం కదా. అది ఆదిశక్తి. ఒక్కొక్క స్థితిని బట్టి ఒక్కొక్క పేరు ఇచ్చారు. ఆదిశక్తి, పరాశక్తి, జగదాంబ, త్రిపురాంబిక అంటారు. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థను బట్టి ఒక్కొక్క అవస్థని అనుసంధానం చేస్తూ ఆ స్త్రీ తాలూకా రూపాన్ని సంస్కృత భాషలో తెలియజేశారు. అంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అర్థం చేసుకోలేక అవస్థల్లో పడుతున్నారంటారా? అంటే మనం ఒక అవస్థ తీసుకుంటే ఆ అవస్థలో ఆమె అనుభూతి ఎలా ఉంటుంది అంటే, శరీరంలో 3 అవస్థలు ఉంటాయి. జాగ్రత్త అవస్థ, అది స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ 3 అవస్థల్లో కూడాను అమ్మలోనే జరుగుతున్నాయి, స్త్రీలోనే జరుగుతున్నాయి, పురుషుల్లో జరగట్లేదు. ఎందుకంటే పురుష అనే పదం ఏమవుతుందంటే మొత్తం అంతటికీ చెందుతుంది. అది ఆత్మగా చెప్తారు, అది అన్నిటికీ ఆత్మగా ఉంటుందని. ఈ ఆత్మ పైన ఈ మొత్తం ఏదైతే ఈ జగన్నాటకం జరుగుతుంది, ఈ నాటకం అంతా అమ్మే నడిపిస్తుందని. అమ్మే సర్వానికి కారణం అని. ఆవిడ జగత్కారిణి అన్నమాట. ఆవిడే ఈ నాటకాన్ని వేయిస్తుంది. ఆమె వల్లనే అంతా జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంత లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునే స్థితి చాలామందికి లేదు, తెలియదు కూడా. కానీ ఒకటి అంటాం, ఏంటంటే తల్లిని మనం గౌరవించాలి, భార్యని ప్రేమించాలి, కూతురికి ప్రేమనివ్వాలి. ఈ ముగ్గురు కూడా స్త్రీలే. నిజంగా నువ్వు ఈరోజు నీ ఉనికి ఉందంటే ఆ ఉనికికి కారణం ఎవరు? నీ ఎగ్జిస్టెన్స్. ప్రతి క్షణం నువ్వు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు నీకు ఒక శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరంలో రక్త మాంసాలతో, మనసుతో, హృదయంతో నువ్వు ఒక అనుభూతి పొందుతూ, ఆనందమో సుఖమో దుఃఖమో ఆ అనుభూతులన్నీ పొందుతూ నేననేది ఒక రూపాన్ని ఇచ్చి, ఆ నేను ద్వారా నువ్వు కావాలనుకుంటే, కోరుకుంటే ఈ జన్మల ఈ పరంపర ఏంటో, దీని తత్వం ఏమిటో, దీని పరమార్థం ఏమిటో తెలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ఎవరు అంటే నీ మాతృమూర్తి. అవకాశాన్ని ఇచ్చింది ఆమె. అవకాశం నీకు ఇవ్వకపోతే ఆ అవకాశం ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఈ నరజన్మ అయిపోతే, ఈ మానవ జన్మ అయిపోతే మళ్ళీ మనం జన్మ తీసుకోకుండా చేసుకునే స్థితి నీ చేతిలోనే ఉంది. అది ఎవరికైనా కానీ, స్త్రీకైనా పురుషుడికైనా. అయితే
స్త్రీ తాలూకా ప్రాధాన్యత ఇందులో ఏమిటంటే ఆమె నీకు జన్మనిచ్చింది, తండ్రి కూడా అందులో పాత్ర ఉంది. ఆమె నీకు జన్మనిచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మొదటి నుంచి కూడా ఆమె నీకు చేసిన దానికి నువ్వు చిట్ట చివరి వరకు నీ జన్మంతా ప్రయత్నించినా కూడా రుణం తీర్చుకోలేవు. అది జరగదు, అది అసాధ్యం. దేవుడు కూడా తీర్చుకోలేడు. ఒక దేవుడు కూడా తనకి అన్ని శక్తులు ఇచ్చి నువ్వు నీ అమ్మ నీకు చేసిన దానికి నువ్వు రుణం తీర్చుకోవాలంటే తీర్చుకోలేడు, ఇంకా మిగిలిపోతుంది. అది పరిస్థితి. అంటే రుణం తీర్చుకోలేనట్లుగా ఏర్పాటు చేయబడింది. అంతటి గొప్ప శక్తి కలిగిన ఆ స్త్రీ రూపం. అటువంటి రూపంతో మనకి కావలసినవన్నీ ప్రతిదీ ఏది కావాలంటే అది తల్లి ఇవ్వగలదు. ఒకవేళ తండ్రి లేకపోతే తల్లి నుంచి అన్నీ అతను పొందొచ్చు. తండ్రి లేకపోతే తల్లి ఇస్తుంది, ఓకే. తల్లి లేకపోతే మాత్రం అతనికి ఆ లోటు, ఆ శూన్యం అలాగే ఉండిపోతుంది. కరెక్ట్ కదా. అతన్ని మనం కొంతమంది ఏమంటారు, నేను తల్లి లేని అభాగ్యుండండి అంటారు. లేని దురదృష్టం, తల్లి లేని దురదృష్టం. భార్య లేకపోతే తండ్రి లేని అభాగ్యుడు అన్నాడు ఎవరు. అసలు ఆ మాట అంటే టెక్నికల్గా అది కరెక్ట్ కాదు. సాంకేతిక పరంగా తండ్రి లేకపోయినా వాడు బతికేయచ్చు. తండ్రి లేకుండా కూడా నాకు ఎక్కడ దుఃఖం లేదండి అని చెప్పొచ్చు ఎవరిదాకా కూడా. కానీ తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక దగ్గర దుఃఖపడుతూనే ఉంటాడు. ఆ తల్లి తన మనసులోకి వస్తూనే ఉంటుంది. అయితే ఆ తల్లిని ఏ తల్లిలోనైనా చూసుకోవచ్చు, ఆ తల్లిని ఏ స్త్రీలోనైనా చూసుకోవచ్చు. అలా చూసుకోగలిగే దృష్టి అతనిలో ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజానికి తల్లి ఉండి మిగతా స్త్రీలని వాడు భిన్నంగా చూసే వ్యక్తికి అట్లాంటి జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. కానీ తల్లి లేని వాడికి మాత్రం విశ్వంలో ప్రతి స్త్రీని తల్లిగా చూసుకునే అవకాశం ఉంది. ఇది గొప్ప పాయింట్. ఈ పాయింట్ చాలా మందికి తెలియదు. కరెక్ట్ మాస్టర్. తల్లి లేదని వాడు బాధపడకూడదు. నువ్వు ఆ బాధను తీసేసి కనిపిస్తున్న ఈ జీవులందరూ ఎవరైతే స్త్రీ రూపంలో ఉన్నారో వాళ్ళందరిలో నువ్వు అమ్మను నిజంగా మనస వాచ కర్మ చూడడం కానీ మొదలు పెడితే ఈ జన్మలోనే ముక్తులవుతాడు వాడు. ఈ జన్మలోనే అమ్మ శక్తి తెలిసిపోతుంది. ఈ బ్రతుకు తాలూకా కిటికీ ఏమిటో, దాని మూల రహస్యం ఏమిటో తెలుసుకుంటాడు. ఆ మూలం తెలుసుకుంటాడు. మరి ఇప్పుడున్నటువంటి దీంట్లో నాకు కొంత స్త్రీత్వం, మాతృత్వం అనేది కొంచెం కనుమరుగవుతుందా అనిపిస్తుంది మాస్టర్. కనుమరుగు అవడం కాదు, ఏమవుతుందంటే వాటికి ఉండే విలువలు, ఆ ప్రాధాన్యత తగ్గిపోతుంది. మాటల అర్థాలు మారిపోతున్నాయి, అర్థాలు మార్చేస్తున్నారు. అసలు వాటికి ఉండే దాన్ని ఇంగ్లీష్లో ఎటిమలాజికల్ సిగ్నిఫికెన్స్ అంటారు. ఒక ముఖ్యమైన ప్రాధాన్యత. ఇప్పుడు వేప అంటే వేప ఎలా ఉంటుంది, తులసి ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని చెప్తాం. అట్లాగే కొన్ని మాటల అర్థాలు అలాగే ఉండాలి, అర్థాలు మారిపోకూడదు. కాలం మారిపోతుంది కానీ అర్థం మారకూడదు. అర్థాలు కూడా మార్చేస్తున్నారు. కారణం విలువలు లేవు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. మొన్న ఒక అబ్బాయి బీహార్లో ఎంత తప్పు మాట అంటే, ఇది నేను మా అమ్మ అని తీసుకొని నేను పబ్కి వెళ్ళాను అన్నాడు. వాడి అమ్మ వాడి గర్ల్ ఫ్రెండ్ అంటే. అసలు ఇట్లాంటి వింటామా? ఇది విని ఎలా ఉంటారండి కొంతమంది మనసు. నాకు వినగానే నాకు ఏంటి అనిపించింది అంటే, ఏమిటి సంస్కృతి? అది భారతదేశంలో వాడు అమ్మ తీసుకొని, అమ్మని నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకెళ్ళి కూర్చున్నావు, బాగుంది. అది నేను పబ్కి తీసుకెళ్ళాను, అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ అంటే వాడు ఏ దృష్టితో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియకుండా మాట్లాడుతున్నాడా? అప్పుడు ఈ మహిళల తత్వం ఏంటి, ఈ కాలం ఏంటి అనేది నాకు చాలా అసలు నాకు ఇప్పుడు మళ్ళీ అది తనుకొని బయటకు వచ్చేసింది. ఎలా మాస్టర్ దీన్ని ఏమంటారు అసలు? ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? వీటిని ఎలా మనం ఈ అపశృతులను ఏ విధంగా తొలగించుకోగలం? అపభ్రంశాలు అసలు వీటిని అంటే సవ్య దిశలో కాదు, అపసవ్య దిశలో పోతున్నారు వెనక్కి. అవి జంతు లక్షణాలు. సృష్టికి పూర్వం వాయు వరుసలు లేకుండా అప్పుడు సృష్టి జరగడానికి జంతువులు ఎలా ఉండేవాళ్ళు, అట్లా మనుషులైతే అనాగరికంగా ఏ విధంగా వెళ్ళేవారు తెలియదు. ఇప్పుడు నువ్వు ఇంత బుద్ధి వచ్చి, ఇంత నాగరికత వచ్చి, ఇంత ప్రపంచం ఎదిగి ఈ స్థాయికి వస్తున్న సందర్భంలో భారతదేశం నుండి ఇలాంటివి అంటే దాని వెంటనే అట్లాంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ స్టేట్మెంట్స్ ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే ఆ పనులు చేశారో వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలండి. శిక్ష వేయాలి.
శిక్షలు వాళ్ళలో పరివర్తన రావడానికి తల్లి అయితే ప్రేమ, తల్లి ఏం చేస్తుందండి, తల్లి కొడుకుతో పాటు కాబట్టి ఎక్కడ తీసుకున్నా తల్లి కొడుకుతో పాటు వెళ్తుంది, కానీ వీడికి ఉండాలి కదా. రెండు మారిపోయినాయి మాస్టర్. మీరు శిక్ష వేయాలని శిక్షలు లేవు, ఇవాళ శిక్షణలు లేవు. ఇప్పుడు అసలు శిక్షణలు ఉండకూడదండి, శిక్షణే ఉండాలి. నన్ను అడిగితే శిక్షణ అనేది అనవసరం. ఇప్పుడు ట్రైనింగ్కి ఎవరు సూటబుల్గా లేడు, లేదు లేదు, శిక్షిస్తేనే వాడు ట్రైనింగ్ అవుతాడన్నమాట. రక్షణ లేదు.